अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. అర్ రెహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల మాకు సరైన జ్ఞానాన్ని ఇల్ముని ప్రసాదించడం వల్ల మాకు సరైన మార్గాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇరుగు పొరుగు వారితో మనం ఎలా ఉండాలి అని దేవుడు మరి ప్రవక్త ద్వారా గ్రంథం ద్వారా మనకు తెలియజేసి ఉన్నాడు. ఆ యొక్క విషయాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఇరుగు పొరుగు వారి మీద మనకి హక్కులు ఉన్నాయి, మన మీద వారికి హక్కులు ఉన్నాయి. మా ఇరుగు పొరుగు వారంటే ఎవరు? ఇరుగు పొరుగు వారంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు, మనం వ్యాపారం జాబులు చేసే దగ్గర ఉన్నవారు, మనం పనిచేసే దగ్గర ఉన్నవారు, మనం ప్రయాణంలో ఉన్నప్పుడు మన యొక్క దారిలో ఎదురుపొదురయ్యేవారు, మనకు తెలిసిన వారు, మనకు తెలియని వారు, వీరందరూ కూడా మనకి ఇరుగు పొరుగు వారే అవుతారు. మరియు మన యొక్క ఇంటి నుంచి ఎటువైపు చూసుకున్నా కూడా ఇటు 40 ఇల్లు, ఇటు 40 ఇల్లు, ఇటు 40 ఇల్లు, ఇటు 40 ఇల్లు, వీళ్ళందరూ కూడా మన యొక్క ఇరుగు పొరుగు వారే అవుతారని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే, వాళ్ళు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ముసలివారైనా వయసు వారైనా, స్త్రీలైనా పురుషులైనా సరే, వారితో మనం ఎలా ఉండాలి, వారు మనతో ఎలా ఉండాలి, మరి వారు ముస్లింలైనా కాకపోయినా సరే మనం ఎవరితోటి ఎలా నడుచుకోవాలనేది మరి ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి మాకెందుకులే, మేము మా కుటుంబం మేము మంచిగుంటే చాలు, వేరే వాళ్ళతో మాకెందుకులే అని అనుకుంటే కనుక మరి అది పొరపాటే. ఎందుకంటే అలా జీవించిన అనేక సమాజాలు ఏమయ్యాయో మీరు ఒక్కసారి గ్రంథం తీసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే ఆపదలు, అంటురోగాలు, విధి విపత్తులు, ప్రళయానికి అంటే అనేక రకాల దేవుని యొక్క శిక్షలు అక్కడ పడినప్పుడు అక్కడ చెడ్డవారితో పాటు మంచివారు కూడా ఆ యొక్క శిక్షలకి గురవుతూ ఉంటారు. ఎందుకు ఒకసారి మీరే గ్రంథం తెరిచి చదివి ఆలోచించి మీరే తెలుసుకోవచ్చు. అందుకే నాకెందుకులే అంటే కుదరదు. మరి దేవుణ్ణి ఆరాధించడం అంటే కేవలం నేను నా కుటుంబం మంచిగున్నాం, మేమేదో నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు చేశాం, మేము పుణ్యాలు సంపాదించేసుకున్నాం అని అనుకుంటే కనుక పొరపాటే. ఇవన్నీ ఆరాధనలే, చెయ్యాలి, చేయొద్దని చెప్పట్లేదు. కానీ దేవుడి యొక్క ఆజ్ఞ పాటించకుండా నాకు నేనుగా అని, మాకు మేముగా అని అంటే కుదరదు. ఎందుకంటే మీరు ఆదిలో మొట్టమొదటి వాక్యం ఒకటి గుర్తుపెట్టుకోండి లేదా గుర్తు తెచ్చుకోండి. ఏంటది? దైవదూతలతో పాటు సమానంగా దేవుడు అగ్ని నుంచి తయారు చేసినటువంటి ఈ యొక్క ఇబ్లిస్ లేదా లూసిఫర్ అనే ఒక జిన్నుని మరి దైవదూతల యొక్క దగ్గర పెట్టి నేను తయారు చేసిన మానవుడి దగ్గర సజ్జా చేయండి అన్నప్పుడు దైవదూతలందరూ కూడా సజ్జా చేస్తారు, కానీ ఈ యొక్క ఇబ్లిస్ చేయదనమాట. అంటే లూసిఫర్ అని ఈ యొక్క సైతం చేయదు. ఎందుకు అంటే, ఓ దేవుడా, నీవు దేవుడు అని, నీవు అల్లాహ్ నాకు తెలుసు, నేను నిన్నే ఆరాధిస్తాను, కానీ ఈ మట్టి నుండి తయారు చేసిన ఈ యొక్క మానవుణ్ణి ఆయన ముందు నేను సజ్దా చేయను అని చెప్పి అన్నది. కానీ సజ్దా చేయమన్న వారెవరు? ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు అయినటువంటి అల్లాహ్. మరి నేను నిన్ను ఆరాధిస్తాను కానీ నేను నీ మాటను పాటించను అని అంటే అది ఏం లెక్కకు వస్తుంది? అదేవిధంగా నేను దేవునికి నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు చేసి దేవుడికి నేను ఆరాధించుకుంటా, మెప్పించుకుంటా అంటే మరి దేవుడు చెప్పిన మాట వినకుండా ఇవన్నీ చేస్తే దేవుడు స్వీకరిస్తాడా? ఇంకొక ఉదాహరణ, మనకి మన తల్లిదండ్రులు ఎవరైనా ఏమన్నా అంటే మనకి కోపం వస్తుంది, వారిని తిడతాం లేదా కొడతాం, ఇంకేదైనా చేయడానికి మనకి పూనుకుంటాం. కానీ అదే తల్లిదండ్రులు చావబతుకుల్లో ఉండి మనకు ఒక 10 రూపాయలు ఇచ్చి, నాయన ఇగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకురా అని చెప్పంటే, లేదమ్మా నేను క్రికెట్ ఆడుకోనికి పోవాలని చెప్పి అన్నామనుకోండి, నిజంగా తల్లిదండ్రుల పట్ల మనకి ప్రేమ ఉన్నట్టేనా? ఇక్కడ కూడా మరి అదే దేవుడిని నమ్మటం, ఆరాధించడం, పూజించడం అంటే దేవుణ్ణి ఆరాధించడం ఎంత ముఖ్యమో దేవుడి యొక్క మాటని పాటించడం కూడా ఆరాధనలో భాగం. అది ఈ యొక్క విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అనేక విషయాల్లో మరి ఖురాన్లో కూడా అనేక సంఘటనలో తెలియజేయడం జరిగింది. మీరు కేవలం మరి నేను నమ్ముకున్న చాలు అని ఇతర విషయాలు వదిలేస్తే కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఏమని? లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివిన వారు స్వర్గానికి వెళ్తారు అని చెప్పడం జరిగింది. ఎవరి చివరి పరకు లా ఇలాహ ఇల్లల్లాహ్ అవుతుందో
వారు స్వర్గానికి వెళ్తారని చెప్పినప్పుడు సహాబాలు అంటారు ఏమని, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు, మేము ఈ యొక్క విషయాన్ని ప్రజలందరికీ చెప్పాలంటే లేదు లేదు చెప్పకండి, ఎందుకంటే ప్రజలు దీనినే నమ్ముకొని కూర్చుంటారు, ఇతర కార్యాలను వదిలేస్తారు, అందుకే ఇదొక్కటే కాదు వేరే కార్యాలు కూడా చెయ్యమని ఆజ్ఞాపించారు. అందుకని ఆరాధన అంటే ఏమిటి అంటే, ఆరాధన మన యొక్క నోటితోటి చెప్పే మాటల్లో ఆరాధన అనేది ఉంటుంది, మన శరీరంతో చేసే ఆరాధన ఉంటుంది, మరియు మన ఊహతోటి, మన యొక్క ఆలోచనతోటి, మన నమ్మకంతో, మన యొక్క సంపదతోటి, మన యొక్క సంపాదనతోటి, మన యొక్క పనులతోటి, ఇలా ఇవన్నీ కాకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించడంతో ఇలా రకరకాలుగా అన్ని రకాలుగా కలిపితే ఇవన్నీ కూడా ఆరాధనలే. ఉదాహరణకి చేతులతోటి, మనసుతోటి, నోటితోటి నమాజు, ప్రార్థన, దువ్వాలు, అజుమ్రాలు పని చేస్తాం. దేవుని యొక్క ఆజ్ఞని అమలుపరచడం, దాన్ని ఆలోచించటం, ఊహించటం, మాట్లాడటం, నమ్మకం పెట్టడం, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే. ఇకపోతే ఇరుగు పొరుగు వారితోటి మరి అల్లా ఎలా ఉండమని చెప్పాడు, దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఒక విషయం చెప్పారు, అదేమిటంటే, ఎవరి ఆధీనంలో నా యొక్క ప్రాణం ఉందో ఆ యొక్క అల్లా సాక్షిగా చెప్తూ ఉన్నాను, తన కోసం ఏదైతే ఇష్టపడతారో ఇతరుల కోసం, పొరుగు వారి కోసం అదే ఇష్టపడనంత వరకు వారు నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి మోమిన్ కాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు అని ముస్లిం అనే హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. మరి ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి? మంచిగా ఉండాలి, మంచిగా మెలగాలి. అల్లా ఆజ్ఞాపించాడు, దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఆచరించి చూపించారు, సహాబాలు అనుసరించారు, ఆచరించారు, పాటించారు, సజ్జనులు అమలుపరిచారు. మరి అలాంటప్పుడు మనం కూడా ఖురాన్ హదీసుల్లో తెలియజేయబడినటువంటి మరి కొన్ని ఇరుగు పొరుగు వారి యొక్క హక్కులు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం, వాటిని వీలైతే మనం కూడా ఆచరించడం కోసం ప్రయత్నిద్దాం. అన్నిటికంటే ముందు అసలు మనం ఎలా ఉంటే ఇరుగు పొరుగు వారితో మనం ఎలా ఉండవచ్చు? ముందు మనలో నీతి, నిజాయితీ, సత్యసంధత, సత్ప్రవర్తన, మంచి అలవాట్లు, మంచి పద్ధతులు, మంచిగా మాట్లాడటం, మంచి అలవాట్లు కలిగి ఉండటం, మరి ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటారు. అంటే మన మాట మంచిగా ఉంటే కనుక మన ఊరంతా మనతో మంచిగా ఉంటారు. అదేవిధంగా మాటకు కట్టుబడి ఉండాలి. మనం ఏదైనా ప్రామిస్ చేస్తే, మాట ఇస్తే ఆ మాట భంగం చేయొద్దు, ప్రమాణ భంగం చేయొద్దు. అదేవిధంగా అమానత్ అంటే ఎవరైనా ఏదైనా విషయం చెప్తే దానికి ఇతరులకు చెప్పకూడదు. ఏదైనా ఒక వస్తువు మన దగ్గర పెడితే ఆ వస్తువు మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు తిరిగి ఇవ్వడం కోసం మనలో ఎటువంటి స్వార్థం లేకుండా వారి వస్తువును వారు తిరిగి ఇచ్చేటట్టుగా ఉండాలి. ఏదైనా మనల్ని చూసుకోమని ఎవరైనా మనకి ఏదైనా నమ్మకంతో ఒక వస్తువు, ఒక ఆస్తి, ఒక మాట ఇస్తే దానిని కాపాడాలి. దీన్నే అమానత్ అంటారు. ఈ యొక్క అమానతలో మనం ఖయానత్ చేయకూడదు. అదేవిధంగా అక్రమం, అన్యాయం ఇటువంటికి సంబంధించినటువంటి వ్యాపారాలు మనం చేయకూడదు. అదేవిధంగా ఇతరులు నాశనమయ్యే వ్యాపారాలు, జాబులు, పనులు కానీ మనం చేయకూడదు. ఇతరులు ఆరోగ్యం, కుటుంబం, సమాజం నాశనమైపోయే వ్యాపారాలు కానీ, జాబులు కానీ వీటి జోలికి మనం వెళ్ళకూడదు. అటువంటి వారికి మనం సహకరించకూడదు. అదేవిధంగా అటువంటి సంపాదన కనుక మనం చేస్తే మన కుటుంబంలో అరకత్ బరకత్ అనేది ఉండదు. మన దువాలు అల్లా వద్ద స్వీకరించబడవనే విషయం మనం తెలుసుకోవాలి. ముందు మనం తెలుసుకోవాలి, అప్పుడే మనం ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండగలుగుతాం. అదేవిధంగా ప్రపంచంలో మన మూలంగా కల్లోలాలు, కొట్లాటలు, గొడవలు, విధ్వంసాలు ఇవి రేగకూడదు. వాటికి మనం కారణం కాకూడదు. మన మూలంగా అవి రేగకూడదు. మనం వేరే వాళ్ళతో ఇటువంటి వాటికి పాల్పడకూడదు. ఇటువంటివి చేసే వారితో కూడా మనం సహకరించకూడదు. దీని గురించి ఖురాన్లో, హదీసుల్లో అనేక వాక్యాలలో చెప్పబడ్డాయి, మీరు కూడా చూడవచ్చు. ఇకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అనేక విషయాలు చెప్పారు. ఒక హదీస్ ఏమిటంటే, అబూజర్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు, ప్రళయ దినం రోజు అల్లా సుబ్హానహు వ తఆలా ఒక 3 వ్యక్తులతో వారి వెంక చూడడు, వారితో మాట్లాడడానికి ఇష్టపడడు, వారి ప్రార్థనలను స్వీకరించడు, వారిని పరిశుద్ధపరచడు కూడా. ఆ 3 ఎవరు అంటే
అహంకారం వల్ల చీలమండల కింది వరకు తన యొక్క పైజామాను వేలాడ తీసుకొని తిరిగేవాడు. ఇక రెండవది సహాయం చేసి ఎత్తిపొడిచేవాడు. మూడవది అబద్ధపు ప్రమాణాలు ప్రామిసులు చేసి సరుకు అమ్మేవాడు. అబద్ధాలు చెప్పి వ్యాపారాలు చేసేవాడు. ఇక్కడ అహంకారం గర్వం గొప్పలు చెప్పుకునేవాడిని అల్లా ఇష్టపడడు. రెండు, సహాయం చేసి నేను నీకు ఇది చేసా అది చేసా అని గొప్పలు చెప్పుకునేవాడిని కూడా అల్లాకి ఇష్టం లేదు. అదేవిధంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి వ్యాపారాలు చేసేటటువంటి దాంట్లో కూడా శుభం ఉండదు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కడుపులు నిండితేయే కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు అన్నమాట. ఇలా అహంకారం మరియు సహాయం చేసి చెప్పుకోవడం మరియు అబద్ధపు ప్రమాణాలు చేసి వ్యాపారాలు చేయడం ఇవన్నీ కూడా అల్లాకి ఇష్టం లేని పనులని ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇతరులతో ఎలా ఉండాలి మరి తిర్మిజీ హదీస్ గ్రంథంలో చూసినట్లయితే మీ పొరుగు వారి పట్ల సద్భావంతో మెలగండి. మీకు విశ్వాసం అంటే ఈమాన్ యొక్క స్థాయి మీకు లభించాలి అంటే కనుక మీ యొక్క పొరుగు వారితోటి మీరు మంచిగా ఉండాలి, వారితో మీరు మంచిగా మెలగాలి. అదేవిధంగా ఇంకో తిర్మిజీ హదీస్లోనే ఇంకొక హదీస్, తన పొరుగు వారి ఎడల ఉత్తమమైన వాడే అల్లా దృష్టిలో మంచివాడు. అదేవిధంగా ఎవరి దుశ్చేష్టల వల్ల పొరుగువాడు సురక్షితంగా లేడో వాడు స్వర్గంలో ప్రవేశించలేడు. ఎవడి మూలంగా అయితే పొరుగువారు ఇతరులు కష్టపడుతున్నారో, బాధలు పడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, ఎవడి మూలంగా వీళ్ళు అటువంటి బాధలు అనుభవిస్తున్నారో వాడు స్వర్గానికి పోలేడు అని తిర్మిజీ ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇక ఇంకొక విషయం, అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించేవాడు తన పొరుగు వారి పట్ల దయాభావంతో మెలగాలి అని ఇస్లాం చెప్తూ ఉంది. అల్లాను విశ్వసిస్తున్నారు అంటే అంతిమ దినం, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఉంది, ఖచ్చితంగా స్వర్గం నరకం అనేవి ఉన్నాయి, మనం స్వర్గంలోకి వెళ్ళాలి, నరకం నుంచి రక్షించబడాలి అంటే ముందుగా మీ యొక్క పొరుగు వారి పట్ల దయతోటి మంచిగా ప్రేమ, గౌరవ, మర్యాద కలిగి ఉండండి అని చెప్పడం జరిగింది బుఖారీ హదీస్ గ్రంథంలో. మరి అల్లాను పరలోకాన్ని విశ్వసించే వ్యక్తి తన పొరుగు వారిని బాధించకూడదు అని బుఖారీ హదీస్లో ఉంది, బాధించవద్దు. అదేవిధంగా తన పొరుగువాడు ఆకలితో ఉండగా తాను మాత్రం కడుపు నిండా భుజించే వ్యక్తి విశ్వాసాన్ని పొందలేడు. అల్లాహు అక్బర్. అర్థమవుతుంది ఈ యొక్క విషయం మీకు? పొరుగువాడు ఆకలితో ఉండగా, మరి నిజమైన విశ్వాసి పొరుగువాడు ఆకలితో ఉండగా వీరు సరిగ్గా నిద్రపోలేరు. ఖురాన్లో 4వ అధ్యాయం 36వ వాక్యం, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. అంతేకాకుండా బంధువులు, తల్లిదండ్రులు లేని బిడ్డలు, నిరుపేదలు, ఆత్మీయులు, పొరుగువారు, బంధువులు కానివారు, బంధువులే కాదు బంధువులు కానివారు, స్నేహితులు, మిత్రులు, బాటసారులు, ప్రయాణంలో మనకి కలిసేవారు బాటసారులు, మరియు బానిసలు లేదా మన పనివారు, ఇటువంటి వారందరి పట్ల ఖురాన్లో 4వ అధ్యాయం 36వ వాక్యం, ఇటువంటి వారందరి పట్ల కూడా మీరు ఉత్తమంగా వ్యవహరించాలి, వారి పట్ల ఔదార్యం చూపాలి, వారికి అపకారం చేయకూడదు, వారి పట్ల విర్రవేగకూడదు, వారి పట్ల గర్వం చూపకూడదు, వారి పట్ల పిసినారితనం చూపకూడదు, వారి దగ్గర గొప్పలు చెప్పుకోకూడదు. ఎవరి దగ్గర? తల్లిదండ్రులు, బంధువులు, తండ్రి లేని బిడ్డలు, నిరుపేదలు, ఆత్మీయులు, ఇరుగు పొరుగు వారు, బంధువులు కానివారు, మిత్రులు, స్నేహితులు, బాటసారులు, బానిసలు లేదా పనివారు, వీళ్ళందరి దగ్గర కూడా ఎక్కడ కూడా వారితో ఉత్తమంగా ఉండాలి, ఔదార్యం చూపాలి, అహంకారం చూపించొద్దు, విర్రవేగకూడదు, గర్వం ప్రదర్శించకూడదు, పిసినారితనం చేయకూడదు, గొప్పలు చెప్పుకోకూడదు. చెప్పండి ఇప్పుడు చూడండి, నేను నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేశామని అనుకుంటే కనుక చెయ్యాలి అవన్నీ అల్హమ్దులిల్లా. కానీ మరి ఇక్కడ ఖురాన్లో 4వ అధ్యాయం 36వ వాక్యంలో చెప్పినట్లు ఇవి పాటించకుండా అవి చేస్తే
అల్లా వాటిని స్వీకరిస్తాడా? అందుకే అలా శరీరంతో మనసుతో చేసిన అవి స్వీకరించబడాలి అంటే కూడా ఇక్కడ అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం ఇక్కడ జీవించే జీవన పద్ధతుల్లో కూడా మనం వీటిని అర్థం చేసుకోవాలి. ఇకపోతే విశ్వాసంతో సంబంధం లేకుండా వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా మన యొక్క ఇంటి చుట్టుపక్కల ఇటు 40 ఇళ్ళు, ఇటు 40 ఇళ్ళు, ఇటు 40 ఇళ్ళు, ఇటు 40 ఇళ్ళు, వీళ్ళందరూ కూడా మన ఇరుగు పొరుగు వారు అవుతారని ఇస్లాంలో అనేక హదీసుల్లో కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరి పట్ల కూడా మనం దయ, గౌరవం, మన యొక్క మద్దతు, సహాయం ఇవన్నీ కూడా వారి పట్ల మనకి ఎప్పుడూ కలిగి ఉండాలి. వాళ్ళు మనల్ని చెడ్డవారైనా అనుకొని మంచివారైనా అనుకొని, కానీ మనం మాత్రం వారి పట్ల మంచిగానే ఉండడం కోసం ప్రయత్నించాలి. వారు మన మీద ఎటువంటి అభిప్రాయం కలిగైనా ఉండని, మనం మాత్రం వారి పట్ల కలిగే ఈ యొక్క మంచి అభిప్రాయం మనల్ని అల్లా వద్దకు చేరుస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ఇతరులను మెప్పించడం కోసం కాదు, దేవుణ్ణి మెప్పించడం కోసం ప్రయత్నించాలి. అందుకే మనం దాన ధర్మాలు చేసి ఇతరుల నుంచి మీరు ఆశించకండి, నా నుంచి ఆశించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం ఏదైనా మంచి పని చేస్తే, దాన ధర్మాలు, సదకా ఖైరాతులు చేస్తే మనం ప్రతిఫలాన్ని, దాని యొక్క రిజల్ట్ని మనం ప్రజల నుంచి కాదు దేవుడి నుంచి ఆ యొక్క రిజల్ట్ ఆశించమని దేవుడు ఖురాన్లో అనేక చోట్ల చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినం రోజు 3 వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నారు. ఏమని? మీరు ఎవరైతే తమ యొక్క జ్ఞానాన్ని, బలాన్ని, సంపద లేదా సంపదని దేనికోసం ఖర్చు పెట్టారో దానిని ఆ విధంగా ఇవ్వబడుతుంది. ఇన్నమల్ అమాలు బిన్నియాత్. మీరు ఏ నియత్తోటి ఏ పని చేస్తారో దాని ప్రకారమే మీకు రిజల్ట్ ఇవ్వబడుతుంది. మీరు ప్రజల నుంచి ఆశించి, ప్రపంచంలోని ప్రజల నుంచి గొప్పలు, వాహ్వాలు, బిరుదులు, గ్రేడ్లు, డబ్బులు, సంపాదన, పదవులు, ఇలా ప్రజల నుంచి ఆశించి మీరు అక్కడ కనుక మీ యొక్క సంపాదనని, జ్ఞానాన్ని, బలాన్ని, ఇల్ముని మీరు దేనికోసం ఖర్చు పెడితే అది ప్రపంచంలో కోసం ఖర్చు పెడితే ప్రపంచంలో దాని యొక్క రిజల్ట్ మీకు దొరికిపోతుంది. ఇక అటువంటి వారికి పరలోకంలో ఏం సంబంధం లేదని చెప్పడం జరిగింది. మనం ఏదైనా సరే దేవుడిస్తే దాన్ని ఖర్చు పెట్టాలి, కానీ అది ఇక్కడున్న వారిని ఉద్దేశించి కాదు. అంటే ఇక్కడ మనం ఖర్చు పెట్టి దాని యొక్క రిజల్ట్ దేవుడి దగ్గర నుంచి ఆశించాలని చెప్పడం జరిగింది. అందుకే ఇతరులు ఏమైనా అనుకొని వారు మనతో మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా మనం మాత్రం వారితో మంచిగా ఉండాలని మనకి ఇక్కడ ఇస్లాం బోధిస్తూ ఉంది. ఇక ఇతరుల్ని కలిసినప్పుడు ముందుగా వారిని మంచిగా పలకరించాలి. ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసి పైన కొన్ని హక్కులు ఉన్నాయి. సలాంని వ్యాప్తి చెందటం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ అంటే సలాం అంటే ఏంటి? అదొక పెద్ద దీవెన, ఒక గ్రీటింగే కాదు, అదొక పెద్ద దీవెన. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ సలాం అంటే ఇది మనం ఒకరికొకరు చెప్పుకోవటం. ఇది ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి హక్కు. ఇది ఇరుగు పొరుగు వారిలో ఉన్నటువంటి హక్కు. విశ్వాసులపై ఒక విశ్వాసుకి ఇంకొక విశ్వాసుకి ఉన్నటువంటి హక్కు. ఇది దీవెన. దేవుడు మీ పట్ల మా పట్ల నిండు నూరేళ్ళు, ఇప్పుడు మనం చెప్తాం కదా, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో మంచిగా ఉండండి, వర్ధిల్లండి అని. అలానే ఈ యొక్క అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ అనేది కూడా అంటే మీ పట్ల దేవుడు శాంతి సౌఖ్యాలతో కురిపించాలి, మీకు నరకం నుంచి కాపాడాలి, స్వర్గం ఇవ్వాలి, మిమ్మల్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందుల నుంచి దేవుడు కాపాడాలి, మీరు అనుకున్నది నెరవేరాలి, మీ యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, మీకు ఆరాధనలు దేవుడు స్వీకరించాలి, మీకు అన్ని విధాలుగా మీ కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా సహాయం చేయాలి దేవుడు అని ఇలా ఒక దీని గురించి చెప్పుకుంటా పోతే చాలా పెద్ద ఒక రోజంతా చెప్పినా కూడా తగ్గదు. ఈ యొక్క సలాంలో అంత అర్థం ఉంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు ఇది ఒక పెద్ద దువా, దీవెన. దీంట్లో ఖురాను, హదీసు ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఇది సింపుల్, చాలా చిన్న వాక్యం కాదు, చాలా పెద్ద వాక్యం. అందుకే సలాం గురించి ప్రత్యేకంగా అనేక అధ్యాయాలు ప్రత్యేకంగా ఇస్లాంలో చెప్పడం జరిగింది. సహీ బుఖారీలో కానీ, తిర్మిజీలో కానీ, అబూదావీద్లో కానీ, నసాయిలో కానీ, మరి ఇంకా ఇతర హదీస్ గ్రంథాల్లో కానీ, ఖురాన్లో కానీ అనేక చోట్ల ఈ యొక్క సలాం గురించి అనేక విషయాలు చెప్పడం జరిగింది. మరి ముందుగా సలాంకు చెప్పుకోవటం, అదేవిధంగా ఎవరైనా చనిపోతే వారి యొక్క జనాజా నమాజులు అటెండ్ కావటం, అదేవిధంగా ఎవరైనా తుమ్మితే దానికి మరి సమాధానాలు చెప్పుకోవడం,
ఇకపోతే ఎవరైనా దావత్కి పిలిస్తే ఇస్లాంకి అనుగుణంగా పద్ధతిలో మనకి అక్కడ షిర్క్ లేదు, బిదత్ లేదు, హరాం లేదు అనుకున్నటువంటి దావత్కి ఎవరైనా పిలిస్తే దాన్ని అటెండ్ చేయడం, మరి ఇంకా చెడు నుంచి ఆపడం, మంచికి ప్రోత్సహించడం, ఇంకా ఇలాంటి ఒకరి మీద ఒకరికి ఇంకా కొన్ని హక్కులు ఉన్నాయి. మషూరా ఇవ్వటం, మసూరా తీసుకోవటం, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మరి అనారోగ్యంతో ఉంటే వారిని పరామర్శించడం, ఎవరైనా విపత్తుల్లో ఉంటే వారిని ఓదార్చడం, ఆనంద సమయంలో అభినందించడం, అవసరాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయటం, ఆస్తిపాస్తుల్లో వారి యొక్క మన యొక్క ఇరుగు పొరుగు వారి యొక్క ఆస్తిపాస్తులు రక్షించడం, వారి యొక్క ఇరుగు పొరుగు వారి యొక్క ఆస్తుల్లో మనం ఒక ఎంట్రుకంతా కూడా మనం కాజేయకూడదు, దొంగతనం చేయకూడదు, వారిని మోసం చేయకూడదు. చాడీలు, కుట్రలు, కుతంత్రాలు, అదేవిధంగా పరువు తీయటం, హేళన చేయటం, ఇటువంటివి చేయకూడదు. శాపనార్థాలు పెట్టడం, ఇటువంటివి చేయకూడదు. ఎవరైతే శాపనార్థాలు పెడతారో, ఎక్కువ తిడుతూ ఉంటారో అటువంటి వారు ప్రళయ దినం రోజు వసీలా అనేటటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి యొక్క దానికి దూరమైపోతారని హదీస్లో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతరుల యొక్క గోప్యతను, వారి యొక్క రహస్య విషయాలు మనకు తెలిసినా కూడా మనం ఇతరులకు తెలియజేయకుండా ఉండాలి. అదేవిధంగా ఇతరుల యొక్క తప్పులు ఏవైనా ఉంటే వాటిని మనం మంచి హృదయంతో మనం వారిని క్షమించడం కోసం ప్రయత్నించాలి. వారి కుటుంబాలను గౌరవించాలి. అదేవిధంగా మన యొక్క ఆహారం, కూరలు, పండ్లు ఏవైనా ఉంటే పంచుకోవడం కోసం ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి వారి యొక్క సత్యమనులతో చెప్పేవారు ఏమని, ఈరోజు ఏమైనా కనుక కూర వండితే కొంచెం లూజుగా చేయండి, మరి మనం లేదా కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి తయారు చేయండి కూరని, మనం మన యొక్క ఇరుగు పొరుగు వారికి కూడా మనం దాన్ని పంచుకుందామని చెప్పడం జరుగుతుంది. అంటే అదేవిధంగా ఎవరైనా అప్పడిగినా కూడా చేతి బదులు అడిగితే కూడా మనకి వీలైతే వారికి చేయడం కోసం ప్రయత్నించాలి. మరి అప్పు ఇచ్చి గొప్పలు చెప్పుకోకూడదు, అప్పు ఇచ్చి వారిని ఇబ్బంది పెట్టకూడదు. మరి ఇంకా వీలైతే వారికి ఇంకా కొంచెం సమయం, అప్పు తీసుకోవడం మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు వీలైతే వారికి సమయం ఇవ్వాలి, లేదా వీలైతే మనం క్షమించడం కోసం అయినా ప్రయత్నించాలి. ఇకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన మీద ఆయన ఇరుగు పొరుగు వాళ్ళు రాళ్ళు రువినా, వాళ్ళ ఇంటి దగ్గర ప్రతిరోజు చెత్త వేసినా, ఆయన మీద అనేక మంది ముళ్ళ కంపలు వేసినా ఆయన ఓపిక పట్టారు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పొరుగువాడు ఆకలితో ఉన్నప్పుడు నిజమైన విశ్వాసి సరిగ్గా నిద్రపోలేడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. పొరుగువారు ఆకలితో ఉన్నప్పుడు మరి నిజమైన విశ్వాసి నిద్రపోలేడు, ఆయన లోపల ఏదో ఒక కలత కలుగుతూనే ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ముస్లిం కానటువంటి ఒక యూద బాలుడు మరణిస్తే, అతని పేరు లూసా బిన్ యహూద్, అతడు ఇంతకాలం అయిపోయినప్పుడు మరి అతని యొక్క తండ్రి ఆ యొక్క బాలుడి చివరి కోరిక మీదుగా మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలవాలి, ఆయన ద్వారా కల్మా చదవాలి అని అన్నప్పుడు మరి ఆయన తండ్రికి ఇష్టం లేకపోయినా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వెళ్ళి కలిసి పిలిచినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇరుగు పొరుగు వారి హక్కుల పట్ల అల్హమ్దులిల్లా మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క యూద బాలుని యొక్క ఇంటికి వెళ్ళటం, అతని యొక్క తలని తన ఒళ్ళోకి తీసుకోవటం, మరి అతనితో చివరి మాటలు మాట్లాడటం కూడా జరిగింది. ఇలా ముస్లింలే కాదు ముస్లిమేతరులతో కూడా ఆప్యాయంగా, అనురాగంగా, మృదు స్వభావంతో, మంచి పద్ధతులతో ఉండాలని ఇక్కడ మనకి ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. మరియు ఇతరులతో బహుమతులు ఇవ్వటం, తీసుకోవటం ఇది కూడా మంచి సంప్రదాయమే. మరి దారిలో అడ్డుగా పడి ఉన్న వస్తువు ఏదైనా సరే, అది ఒక రాయి అయినా, ముళ్ళైనా, ఏదైనా సరే మరి దాన్ని మనం తీసేయడం కోసం ప్రయత్నించాలి. ఒక కుక్కకు నీళ్లు తాగిపించినా, ఒక పిల్లికి నీళ్లు తాగిపించినా మరి అది ఎంతో పుణ్యం అని చెప్పడం జరిగింది. అదే కుక్కని, అదే పిల్లిని కట్టేసి బంధించి దాని యొక్క మరణానికి, ఆకలి దప్పులకి మనం కారణమైతే దాని మూలంగా కూడా అల్లాహ్ తలిస్తే నరకంలో వేయవచ్చు. అందుకే ఒక చిన్న జీవికి, ఒక ప్రాణికి మనం బంధించి కట్టేసి ఇబ్బంది పెట్టి మరి అంటే ఇటువంటి వాటి యొక్క మరణానికి మనం గురి కాకూడదు. మరి ఇటువంటి జంతువుల పట్ల ఈ విధంగా చెప్పినప్పుడు మరి మనుషులతో ఎలా ఉండాలి? అదేవిధంగా ఒక రోడ్డు మీద ఒక చిన్న రాయి పడి తీస్తే, పక్కకు జరిపితే కూడా ఆ రహదారులు అడ్డుపడిందని, ఆ రాయి తగిలినా ఎవరైనా చనిపోతారు, ఎవరైనా వారి యొక్క వాహనాలకు ఇబ్బంది కలుగుతుంది, వారి యొక్క ప్రయాణానికి అంతరాయం కలుగుతుంది, ఎవరికైనా తక్లీఫ్ అవుతుందనే ఉద్దేశంతో ఆ యొక్క రాయిని ఆ ఉద్దేశంతో తగిలి పక్కకు తీస్తే కూడా అల్లాహకి నచ్చితే ఆ యొక్క విషయం ద్వారా కూడా అల్లాహ్ స్వర్గం ఇవ్వవచ్చు అని అల్హమ్దులిల్లాహ్ హదీసుల్లో చెప్పడం జరిగింది. మరి ఒక చిన్న గుంత ఉంటే దాన్ని పూడ్చేసి ఆ యొక్క రోడ్డుని మంచిగా చేయడం కానీ,
ఒక రాయి కానీ, ముళ్ళ కంచె కానీ, మేకులు కానీ, ఇంకేమైనా గాజు పెంకులు కానీ రోడ్డు మధ్యలో ఉంటే దాన్ని పక్కకు తీయటం, ఇది కూడా ఇస్లాంలో అల్హమ్దుల్లా పుణ్యకార్యంగా చెప్పడం జరిగింది. ఏది కూడా చిన్న కార్యం కాదు. అల్లా తెలిస్తే దీని ద్వారా, ఈ యొక్క పని ద్వారా కూడా అల్లా నరకం నుంచి స్వర్గం ఇవ్వచ్చు, అల్లా కనుక తెలిస్తే ఇన్షాల్లా. అందుకే ఏది కూడా చిన్న పని, వేస్ట్ పని, వృధా పని అని మనం అనుకోకూడదు. అదే విషయం ఇస్లాం మనకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా మరి ఇట్లాంటి ప్రజలకు నష్టం, ఇబ్బంది కలిగించవద్దు, ఇరుగుపొరు వారికి ఇబ్బంది కలిగించవద్దు అంటే మనం దావతులు, ఫంక్షన్లు, పార్టీల పేరుతోటి రహదారులని, రోడ్లని మూసివేయకూడదు. ఎందుకంటే అక్కడ మనకి ఎవరైనా దువ్వా ఇవ్వటం కంటే కూడా శాపనార్థాలే ఎక్కువ పెడతారట. ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది. ఏంది? కొంతమంది అవిశ్వాసుల పైన, కొంతమంది మూర్ఖుల పైన దైవదూతలు మరియు ఇంకా శపించేవారు కూడా శపిస్తారు అని అనేక చోట్ల చెప్పడం జరిగింది. అంటే శాపం అనేది చాలా ఘోరమైనది. ఇంకోటి, దిష్టి నుంచి, శాపనార్థాల నుంచి మీరు రక్షణ పొందండి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇస్లాంలో. దిష్టి నుంచి, శాపనార్థాల నుంచి కూడా. దీని గురించి మీకు అర్థం కావాలంటే ఇంతకుముందే మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా దీని గురించి క్లియర్గా చెప్పడం, మనం చర్చించుకోవడం జరిగింది. మరి మజ్లూమ్ కంటే ముందు కూడా ఈ యొక్క రోడ్డు మీద ఈరోజు మనం అనేక మంది మనకి ధర్మంలో లేనటువంటి అనేక రకాల ఫంక్షన్లు, పార్టీలు, అనేక రకాల ప్రోగ్రాంలతోటి, అనేక రకాల ర్యాలీలతోటి ఈరోజు రోడ్లను మనం బ్లాక్ చేస్తూ ఉంటే, రోడ్డు మన ఇల్లు దాటి పక్కకు వెళ్ళేవారు, మన దారి దాటి పక్కకు వెళ్ళేవారు వారికి ఇబ్బంది కలిగితే మరి మనం ఎన్ని నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేసినా కూడా వేరే వారికి ఇబ్బంది కలిగించే పని మనం చేస్తే అల్లా ఇష్టపడతాడా మనల్ని? మరి అల్లా యొక్క ఆజ్ఞ ఏమిటి? ఇరుగు పొరుగు వారికి మరియు రహదారుల యొక్క హక్కు కూడా అల్లా పెట్టాడు కదా మనకి. రహదారుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని? మీరు నిక్కుతూ నిలుగుతూ నడవకండి, మీ యొక్క చూపుని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, పరదా పద్ధతి ఎలా పాటించాలి, మీ నడక ఎలా ఉండాలి, మాట ఎలా ఉండాలి. అదేవిధంగా రోడ్డు మీద బైఠాయించేసి ఎక్కువసేపు ఆడ కూర్చోవడం, మంతకానే పెట్టడం, టైంపాస్ చేయటం, ఇవన్నీ కూడా ఎటువంటి కార్యాలో ఇస్లాంలో చెప్పడం జరిగింది. మన మూలంగా ఇతరులకి ఇబ్బంది కలగకూడదు. మరి అక్కడ ఎవరైతే స్త్రీలు వచ్చిపోతూ ఉంటారు, వృద్ధులు వచ్చిపోతూ ఉంటారు, ప్రయాణంలో ఇతరులు వచ్చిపోతూ ఉంటారు, మనం అక్కడ ఉండటం వల్ల ఎవరెవరికి ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తుంటుంది, లేదా ఎవరి మనసులో ఎటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇరుగు పొరుగు వారి హక్కుల్లో, రహదారుల హక్కుల్లో కూడా ఉన్నాయి. మీరు కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చూడవచ్చు. అందుకే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ, చబూతర్ల మీద, అరుగుల మీద, రాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మనం టైం వేస్ట్ చేయడం కానీ, ఇతరులకు ఇబ్బంది కలిగించడం కానీ చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, అల్లాకి ఇష్టమైన ప్రదేశాలు గృహాలు, మస్జిదులు లేదా గృహాలు, ఇష్టం లేని ప్రదేశాలు ఎక్కువగా రహదారులు. ఎందుకంటే ఆ రహదారుల్లోనే, చౌరస్తాల దగ్గర, రహదారుల దగ్గర కొన్ని ప్రదేశాలలో, అటువంటి ప్రదేశాలలో జిన్నులు మరియు సైతాన్లు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి అని. అందుకే మీరు వ్యాపారాలు, జాబులు, పనులు చేసే దగ్గర అది వేరే విషయం. కానీ వృధాగా, వేస్ట్గా మీరు ఇటువంటి ప్రదేశాలలో నిలబడకండి, లేదా ఇటువంటి ప్రదేశాలలో మీరు టైంపాస్ చేయకండి. మీకు ఏదైనా పని ఉంటే పని చూసుకొని దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అందుకే ఉట్టిగా టైం పాస్ కోసమే మనం అక్కడికి వెళ్ళి మన యొక్క టైంని వేస్ట్ చేయొద్దని మనకి ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇక మజ్లూమ్ అంటే తెలుసా? ఇప్పుడు మన మూలంగా ఎవరైనా ఇబ్బంది పడ్డారు, మన మూలంగా ఎవరైనా నాశనం అయిపోయారు, మన మూలంగా ఎవరికైనా నష్టం జరిగితే ఆ జరిగినటువంటి వ్యక్తి, ఆ కలిగినటువంటి వ్యక్తి మజ్లూమ్ యొక్క దువా లేదా బద్వా, ఆయన ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా మజ్లూమ్ యొక్క దువా 7 ఆకాశాలను చీల్చుకొని అల్లా యొక్క అర్ష వద్దకు చేరుతుంది అని మరి ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. మరి మన మూలంగా ఎవరు మజ్లూమ్ కాకుండా చూసుకోవాలి. ఆ ఇరుగు పొరుగు వారైనా సరే, మన దగ్గరికి వచ్చేవారైనా పోయేవారైనా సరే, మనతో సంబంధం ఉన్నా లేకున్నా సరే, ఎవరు మన మూలంగా ఇబ్బంది కలగకుండా, బాధ కలగకుండా, నాశనం కాకుండా, మరి మన మూలంగా అటువంటివి కలగకుండా చూసుకోవాలి.
మజ్లూమ్ గురించి మీరు తెలియాలంటే మీరు ఎక్కడ ఎతుకుతారో ఎతకండి. గూగుల్లోనా, ఏఐలోనా, పర్ప్లెక్సిటీయా, జెమినియా, ఏఐయా, గూగులా, ఇంకెక్కడైనా ఏదైనా ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్లో ఎక్కడ ఎతుకుతారో ఎతకండి. మజ్లూమ్ యొక్క దువా కానీ, మజ్లూమ్ యొక్క బద్వా కానీ ఏ విధంగా జరుగుతుందనే విషయం మీరు చూడొచ్చు. ఖురాన్ మరియు హదీసుల్లో దీని గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వారు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే వారి యొక్క దువా 7 ఆకాశాలు చేసుకునే అర్ష వద్దకు చేరుతుంది అని. మరి ఇరుగు పొరుగు వారి హక్కుల్లో మరి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక పొరుగు వారి హక్కులు నెరవేర్చడం వల్ల, పొరుగు వారి యొక్క హక్కులు నెరవేర్చడం వల్ల దేవుని యొక్క దయ ముందు పొరుగువారేమో, అందుకే ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది, వారికి ఇష్టమున్నా లేకున్నా మనం మాత్రం మనం మంచి పద్ధతితో మంచి ఆలోచనతో మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి. వారు ఏమైనా అనుకొని, ఎందుకంటే మనం దేవుణ్ణి రాజీ చేయించుకోవాలి, దేవుడు మన ఆరాధనలు స్వీకరించాలి, దేవుడు మనల్ని నరకం నుంచి కాపాడాలి, దేవుడు మనకి స్వర్గాన్ని ఇవ్వాలి, దేవుడు మన యొక్క ప్రార్థనలు స్వీకరించాలి, దేవుడు మనకి అరకత్ బరకత్ ఇవ్వాలంటే మన సైడు మనం మంచిగుంటూ ఇతరులతో మనం మంచిగుంటే, ఇతరులు మనతో మంచిగున్నా లేకున్నా మనం ఈ యొక్క మంచి ఆలోచనతో మంచిగా ఉంటే గనక దేవుని యొక్క దయ, కరుణ, రెహమత్ మనపై కురుస్తుంది అని, అటువంటి వారి యొక్క ప్రాణం పోయేటప్పుడు కానీ, తర్వాత ఆలమే బర్జకులో కానీ, ప్రళయ దినం రోజు కానీ, తీర్పు దినం జడ్జిమెంట్ డే రోజు కానీ, స్వర్గంలో కానీ అల్లా యొక్క సహాయం వారికి ఎల్లవేళలా దొరుకుతుంది అని ఖురాన్ మరియు హదీసుల్లో అనేక చోట్ల ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. మీరు కూడా ఒక్కసారి ఖురాన్ చదివి అరబ్బీలో చదవండి. అరబ్బీయే కాకుండా ఈరోజు అనేక భాషల్లోకి ఈ యొక్క ఖురాన్ అనే తర్జుమా వచ్చేసింది. మీకు వచ్చిన భాషలో మీరు కూడా ఒకసారి ఖురాన్ తీసి చదవండి. ఇక ఖురాన్లో సూరా అల్ నూర్ 24వ సూరా 32వ వాక్యం, మీలో వివాహం కాకుండా ఉన్న స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో మీ చుట్టుపక్కల లేదా మీలో, మీ బంధుమిత్రుల్లో, మీ కుటుంబాలలో, మీ ఇరుగు పొరుగు వారిలలో, మీలో, ఖురాన్లో సూరా అన్నూర్ 24వ అధ్యాయం 32వ వాక్యం, మీలో వివాహం కాకుండా ఉన్న స్త్రీ పురుషులు, అటువంటి వారికి మీరు వివాహం చేయండి. అలాగే మంచి నడవడిక గల మీ యొక్క బానిసలు ఎవరైనా ఉండుంటే ఆ యొక్క స్త్రీలైనా పురుషులైనా వారికి కూడా వివాహం జరిపించండి. మీరు ఒకవేళ ఖురాన్లో ఇంకా చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే వాక్యంలో, ఒకవేళ వారు పేదవారై ఉంటే గనక అల్లా తన యొక్క అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేస్తాడు. అల్లా విశాల సంపన్నుడు, సమస్తము తెలిసినవాడు. అల్లా పట్ల నమ్మకం లేదా? అల్లా ఖురాన్లో చెప్తున్నాడు ఏమని, మీరు సంతానాన్ని పోషించలేమేమో అనే భయంతో మీరు సంతాన హత్య చేయకండి అని చెప్తూ ఉన్నాడు అల్లా. ఎందుకంటే ఆకాశంలో ఎగిరే పక్షులకు కానీ, భూమి మీద సంచరించే జంతువులకు కానీ, నీళ్ళల్లో ఉన్న జీవులకు కానీ, అడవుల్లో, రాళ్ళల్లో, రప్పల్లో, కొండల్లో, పర్వతాల్లో ఉన్న జీవులకు కానీ అన్నిటికీ అవి రేపటి కోసం ఏమీ దాచుకోకపోయినా సరే వాటిని పోషించే బాధ్యత మాది. మేము అవి రేపటి కోసం ఏం దాచుకోకపోయినా సరే మేము వాటిని పోషిస్తూ ఉన్నాం. మరి మిమ్మల్ని పోషించే బాధ్యత కూడా మాదే. మీరు ఇలా పోషించలేమేమో అనే భయంతో సంతాన హత్య చేయకండి అని చెప్పడం జరుగుతుంది. అయ్యో లేదేమో, ఎలా అవుతుందో ఏమవుతుందో అనే భయంతో మీరు పెండ్లు చేసుకోకుండా ఉండకండి, పెండ్లు చేసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు సంతానాన్ని పోషించలేమేమో అనే భయంతో అబార్షన్లు మరి సరైనవేనా? మరి ఆడపిల్ల మగపిల్ల అనే విషయంలో అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవి సరైనవేనా? మరి అది చేసినా మనం ఎటువంటి మైండ్ సెట్తో ఈరోజు జీవిస్తున్నాం? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. మీరు దేవుడి పట్ల నమ్మకంతో ముందుకు అడుగు వేయండి అని చెప్తున్నారు అల్లా. ఇంతకుముందు మనం ఖురాన్ మరియు హదీసులో తెలుసుకున్నాం ఏమని, అల్లా వైపు మీరు జానడు వస్తే అల్లా మూరడు వస్తాడని, మీరు మూరడు వస్తే అల్లా బారడు వస్తాడని, మీరు బారడు వస్తే అల్లా అంతకంటే ఎక్కువగా వస్తాడని, మీరు నడుచుకుంటూ వస్తే అల్లా మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాడని,
ఈ విధంగా మీరు అల్లా పట్ల విశ్వాసంతో నమ్మకంతో అల్లా వైపు కనుక మీరు ఇది దేవుని యొక్క ఆజ్ఞాన్ని మీరు పాటిస్తే కనుక దేవుని యొక్క సహాయం కూడా అనేక రూపాలలో మీ వైపు వస్తుందని చెప్పడం జరుగుతుంది. అందుకే గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే కాదు, మీరు ముందుగా దీపం పెట్టండి, దాని తర్వాత దాన్ని ఆరిపోకుండా ప్రయత్నం చేయండి, దేవుని యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తాయని చెప్పడం జరుగుతుంది. అట్లనే ఇంట్లో కూర్చొని నాకు జాబ్ లేదు, మాకు పని లేదని అంటే కాదు, మన యొక్క ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. అప్పుడే దేవుని యొక్క సహాయం మనకు దొరుకుతుంది. అయ్యో నాకు మరి జాబ్ లేదు, లేకపోతే ఆరోగ్యం బాగాలేదు, లేదా ఇలా ఉన్నా అలా ఉన్నా అని ఇటువంటి సాకులు చెప్పకుండా మనం ముందు అడుగు బయటకు వేసి మన యొక్క ప్రయత్నాలు మనం చేస్తే దేవుని సహాయం కూడా మనకు దొరుకుతుందని ఇలాంటి అనేక వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక ఖురాన్లో ఇంకొక వాక్యం సూరా అల్ మాయిదా 5వ అధ్యాయం 2వ వాక్యం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని, సత్కార్యాలు, మంచి కార్యాలు, సమాజ సేవలు ఏవైనా సరే అల్లా యొక్క భీతితో కూడిన విషయాలలో, మంచి పనులలో మీరు ఒకరికి ఒకరు సహాయం చేసుకోండి. మరియు పాప కార్యాలలో, క్రైమ్లు, నేరాలు, ఘోరాలు, పాపాల కార్యాలలో ఎవరితో కూడా మీరు సహకరించకండి, సహాయం చేయకండి. ఖురాన్లో సూరా అల్ మాయిదా 5వ అధ్యాయం 2వ వాక్యం ఇది. అదేవిధంగా దౌర్జన్యపు పనుల్లో కూడా ఎవరితో సహకరించకండి అని, దౌర్జన్యపు పనుల్లో కూడా ఎవరితో సహకరించకండి అని ఇంకా హదీసులో చెప్పడం జరుగుతుంది. మరి ఖురాన్లో కూడా ఒక విషయం, ఎవరైతే మీకు దేవుడి పట్ల లేదా ఇతర విషయాల పట్ల అవహేళన, అశ్లీలత, అక్కడ ఇంకేదైనా చెడు కార్యాలు జరిగితే కనుక అటువంటి ప్రదేశంలో నుంచి మీరు లేచి వెళ్ళిపోయినంత వరకు, అటువంటి ప్రదేశంలో నుంచి అటువంటి వారితోటి మీరు అక్కడి నుంచి లేచి మీరు వెళ్ళిపోయినంత వరకు మీరు కూడా వారిలో ఒకరిగానే దేవుడు పరిగణిస్తాడని చెప్పడం జరుగుతూ ఉంది. అటువంటి వారితో స్నేహం కూడా సరైనది కాదని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇకపోతే ఖురాన్లో సూరా అల్ మాయిదా 107వ వాక్యం, ఖురాన్లో సూరా అల్ మావున్ 107వ వాక్యంలో 107వ సూరాలో 7 వాక్యాలు ఉన్నాయి. దాంట్లో ఒక 4 వాక్యాలు మనం చూసినట్లయితే ఖురాన్లో సూరా అల్ మావున్ 107వ సూరా, అనాథలను గెంటివేయవద్దు, నిరుపేదలకు అన్నం పెట్టండి, సమాజ సేవ చేయండి, సోషల్ వర్క్ చేయండి, ఇతరులను సోషల్ వర్క్ చేయమని, అన్నం పెట్టమని, సహాయం చేయమని, మంచి కార్యాలు చేయమని ఇతరులకు ప్రోత్సహించండి. ఇతరులకు వారి యొక్క వాడుక వస్తువులు ఏవైనా ఉంటే వారికి ఇస్తూ ఉండండి. ఇతరులకి వాడుక వస్తువులు సైతం ఇస్తూ వారికి సహాయం చేయండి. ఇవన్నీ కూడా ఖురాన్లో సూరా అల్ మావున్లోని వాక్యాలు. మీరు కూడా ఖురాన్ చదివి ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. ఇక 2వ సూరా 271వ వాక్యం, మీరు బహిరంగంగా అంటే బయటికి అయినా రహస్యంగా అయినా సరే, బహిరంగంగా అయినా గోప్యంగా అయినా సరే మీరు దాన ధర్మాలు చేయండి. మరియు నిరుపేదలను కనిపెట్టి మరీ వారికి సహాయం చేయండి, నిరుపేదలను కనిపెట్టి మరీ వారికి సహాయం చేయండి అని ఖురాన్లో 2వ సూరా 271వ వాక్యం. ఇక ఖురాన్లో సూరా అల్ బక్రా 2వ సూరా 254వ వాక్యం, ఓ విశ్వాసులారా వ్యాపార లావాదేవీలు కానీ, స్నేహ సంబంధాలు కానీ, సిఫార్సులు, రిక్వెస్ట్లు కానీ ఉండని ఆ రోజు రాకముందే, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే లేదా మరణ దినం, మన యొక్క మరణ దినమైనా కావచ్చు, వ్యాపార లావాదేవీలు కానీ, వ్యాపార సంబంధాలు కానీ, స్నేహ సంబంధాలు కానీ, సిఫార్సులు, రిక్వెస్ట్లు, రికమెండేషన్లు కానీ ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ఏదైతే ప్రసాదించామో ఆ ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి అని అల్లా సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. అల్లా ఏం ప్రసాదించాడు? జ్ఞానాన్ని, ఇల్ముని, సంపాదనని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని మరియు సమయాన్ని, ఏదైనా సరే అల్లా ఇచ్చిన దానిని సరైన పద్ధతిలో సరైన దగ్గర ఖర్చు పెట్టాలి. ఇవన్నీ కూడా ఆ రోజు రాకముందే ఖర్చు పెట్టండి అని చెప్తూ ఉన్నాడు. ఇక 262వ వాక్యం 2వ సూర, ఇతరులకు సహాయం చేసి గొప్పలు చెప్పుకోకండి, సహాయం పొందిన వారి యొక్క మనస్సు బాధ పెట్టకండి. ఈ విషయంలో చాలా జాగ్రత్త పడండి. సహాయం చేసి ఆ సహాయం పొందిన వారి యొక్క మనస్సు బాధ పెట్టకండి. ఇంకా
మనం ఇతరులకు ఏదైనా చేయాలనుకుంటే కనుక మన మూలంగా వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడాలి. మన మూలంగా వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఖురాన్లో 2వ సూర 263వ వాక్యం, దానం చేసి దాన ధర్మాలు చేసి మంచి పనులు చేసి సహాయం చేసిన తర్వాత వారి మనసులు బాధ పెట్టడం కంటే మంచి మాట పలకడం మంచిది. ఇక 267 వాక్యం 2వ సూర, నాసిరకం వాటిని కాకుండా, నాసిరకం పాడైపోయినవి, తక్కువ గ్రేడ్వి, లో గ్రేడ్వి కాకుండా మంచి వాటిని, మీకోసం ఏదైతే ఇష్టపడతారో అటువంటి మంచి వాటిని ఇతరులకు దాన ధర్మాలుగా చేయండి, అటువంటి వాటిని ఇతరులకు సహాయం చేయండి అని ఖురాన్లో 2వ అధ్యాయం 267 వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఇక మరి 2వ సూర 273, 274లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు, దైవ మార్గంలో నిమగ్నమైన కారణంగా బ్రతుకు తెరువు కోసం భూమిలో సంచరించి తిరగలేనటువంటి వారు కొంతమంది ఉన్నారు. అటువంటి నిరుపేదలు నిజానికి మీ యొక్క ధన సహాయానికి అర్హులు. వారి నిజమైనటువంటి స్థితి మీకు తెలియదు. ఆ తెలియని వారు మరియు వారి యొక్క ఆత్మాభిమానం వల్ల వారెవరిని కూడా అడుక్కోలేరు. మరి అటువంటి వారిని చూసి వారిని అవసరాలు లేనివారుగా మనం అనుకుంటాం. అరే వాళ్ళు బట్టలు మంచిగానే వేసుకున్నారు, మనకి మంచిగానే కనిపిస్తున్నారు, వాళ్ళు బాగానే ఉందేమో అని మనం అనుకుంటాం. కానీ వారు ఇతరుని అడుక్కోలేరు. వారు సిగ్గుపడతారు, బాధపడతారు, భయపడతారు, ఏమన్నా అంటారేమో, తిడతారేమో, లేదా వీడెప్పుడు ఇలానే ఉంటాడు, ఇట్లానే అడుక్కుంటాడని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు దైవ మార్గంలో దేవుణ్ణి నమ్ముకొని దేవుని పని కోసం ఇలా అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బంది పడుతూ మరి లోపలే బాధ అనేది దాచుకొని బయటకు మాత్రం ఏమీ లేనట్టుగా కనిపిస్తూ ఉంటారు. అటువంటి వారిని ఎతికి మరీ సహాయం చేయండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నాడు. వారిని అవసరాలు లేనివారుగా మనం చూస్తే అనుకుంటాం. కానీ మీరు వారి వాలకాన్ని చూసి వారి యొక్క నిజస్థితిని ఊహించవచ్చు. తమకు సహాయం చేయమని వారు ప్రజల వెంట పడరు. అటువంటి త్యాగదనుల యొక్క సహాయార్థం మీరు ఎంత సొమ్ము వెచ్చించినా, ఎంత సొమ్ము ఖర్చు పెట్టినా నిజంగా దాని గురించి అల్లాహ్కు మాత్రమే తెలుసు. అల్లాహు అక్బర్. ఇక ఎవరైతే 274 వాక్యం 2వ సూర, ఎవరైతే తమ యొక్క సిరి సంపదలను రేయింబవళ్ళు రహస్యంగాను బహిరంగంగాను ఖర్చు చేసేవారు ఉన్నారో వారి కోసం వారి ప్రభు వద్ద గొప్ప పుణ్యవల ఫలముంది. వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు అని అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు. అల్హమ్దులిల్లా. మరి ఇతరులని బాధ పెట్టడం కంటే కూడా మరి మనం ఎలా ఉండాలి అనేది అల్లాహ్ ఇక్కడ చెప్తూ ఉన్నాడు. వారిని బాధ పెట్టే దానికంటే కూడా ఒక మంచి మాట పలకడం మంచిది అని మరి చెప్పడం జరుగుతుంది. ఇంకా చివరిగా ఇంకొక వాక్యం ఏమిటి అంటే ఖురాన్లో 28వ సూర 77వ వాక్యం, అల్లాహ్ నీకు ఏ విధంగా మేలు చేశాడో, ఖురాన్లో సూర అల్ కసస్ 28వ సూర 77వ వాక్యం, అల్లాహ్ నీకు ఏ విధంగా మేలు చేశాడో అదేవిధంగా నువ్వు కూడా ప్రజల పట్ల సద్వ్యవహారం చెయ్యి. భూమిలో అరాచకం కోసం ఆరాటపడకు. భూమిలో కొట్లాటలు, గొడవలు, అరాచకం కోసం నువ్వు ఆరాటపడవద్దు. అరాచకం చేసే వారిని, అరాచకాన్ని సృష్టించే వారిని అల్లాహ్ ఎంత మాత్రం కూడా ఇష్టపడాడన్న విషయాన్ని తెలుసుకోండి అని ఖురాన్లో 28వ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. మరి మన మూలంగా కొట్లాటలు, గొడవలు, క్రైమ్లు, నేరాలు, ఘోరాలు, ఈ యొక్క మత్తు పదార్థాలు, ఇటువంటి వాటి జోలికి ఎవరు గురి కాకుండా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. ఖురాన్లో 3వ సూర 104వ వాక్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? మీలో మేలు వైపుకు పిలిచి, మంచి వైపుకు పిలిచేవారు, మంచిని చేయమని ఆజ్ఞాపించేవారు, చెడుల నుంచి ఆపేవారు, ఇటువంటి ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పని చేసేవారు సాఫల్యాన్ని పొందుతారు. ఇటువంటి ఒక వర్గం
కొంతమంది గ్రూపు, కొంతమంది ప్రజలు, కొన్ని సంస్థలు ఈ విధంగా ఉండాలి. మంచి వైపుకు పిలిచేవారు, మంచిని చేయమని చెప్పేవారు, చెడుల నుంచి ఆపేవారు, ఇలాంటి వారు మీలో ఉండాలి అని, దీనికోసం కొంతమంది పనిచేయాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3వ అధ్యాయం 104వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. తమ వద్దకు స్పష్టమైన నిదర్శనాలు వచ్చేసిన తర్వాత కూడా వర్గాలుగా విడిపోవద్దు అని చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వర్గాలుగా, జమాతులుగా, ముక్కచెక్కలుగా విడిపోకండి అని చెప్తున్నాడు. విడిపోకండి, ఇలా విడిపోయి విభేదించుకున్న వారి మాదిరిగా మీరు తయారవ్వకండి. అలా చేశారంటే మహాశిక్ష అటువంటి వారి కోసమే ఉందని అల్లాహ్ చెప్తూ ఉన్నాడు. మరి అల్లాహ్ చెప్తున్నటువంటి ఈ యొక్క వర్గం గురించి అల్లాహ్ చెప్తున్నాడు ఏమని? వారు రాత్రిపూట చాలా తక్కువగా నిద్రిస్తారు, రాత్రి చివరి గడియల్లో క్షమాపణకై దేవుణ్ణి వేడుకుంటారు. వారు ధనంలో నుంచి అడుక్కోని వారికి కూడా వారికి హక్కు ఉంది. ఎవరైతే ఇటువంటి వారి యొక్క సంపాదనలో మరి ఆ యొక్క సమాజ సేవ అంటే మనం ఎవరికి చేయాలి? ఈరోజు సమాజంలో పేదరికం, నేరం, అసమానత, వివక్షత, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి సమాజంలో. మరి వీటిల్లో ఆర్థిక వ్యవస్థ, పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్యం, అనారోగ్యం, ఇల్లు, వాకిలి, నీళ్లు, రోడ్లు, జీవన పద్ధతులు, జీవితానికి కావాల్సిన అవసరాలు, అసమానత, వివక్షత, జాతి భేదాలు, అదేవిధంగా నేరాలు, కుట్రలు, ఘోరాలు, గృహం, హింస, పిల్లలపై వేధింపులు, మరి అనేక రకాల కొట్లాటలు, గొడవలు, అదేవిధంగా విద్య, నిరక్షరాస్యత, నాణ్యత, అదేవిధంగా ఎన్విరాన్మెంట్, పర్యావరణం, పొల్యూషన్, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, భూమి కాలుష్యం, తినే వస్తువుల కాలుష్యం, మరియు అనేక రకాల మాదక ద్రవ్యాలు, సిగరెట్టు, గుట్కా, తంబాకు, జర్దా, మద్యం, డ్రగ్స్, ఇలాంటివి అనేక సమాజంలో ఈరోజు అనేక రకాల చెడు కార్యాలు వ్యాపించి ఉన్నాయి. వీటిని అందరం కూడా వ్యతిరేకిస్తూ, అంటే ఈ యొక్క చెడుల పట్ల అందరం వ్యతిరేకత చూపాలి, మంచి కోసం మనం ప్రోత్సహించాలి, మంచిలో అందరం సహాయం చేయాలి, చెడుని రూపుమాపడం కోసం చేయాలి. పొరుగు వారి పట్ల ఎలా ఉండాలని, మరి పొరుగువారి సత్ప్రవర్తన, దాని ప్రాముఖ్యత గురించి మనం చూసినట్లయితే కనుక అల్లాహ్ పొరుగువారి గురించి ఆజ్ఞాపించాడు. ప్రవక్త మహానీయులు మొహమ్మద్ అస్లం గారు దీని గురించి మరీ తాకీదు చేశారు. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క సహచరమాన్యులు దీనిని త్రికరణ శుద్ధితోటి ఆచరించారు. అన్ని కాలాల సజ్జనులు ఈ విషయంలో మంచి ఆదర్శాలు కలిగి ఉన్నారు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు వెనకంద వేయాలి? మరి ముస్లిం అందరికన్నా మంచి పొరుగువాడుగా ఉండాలి అని మనం కోరుకోవచ్చు. ఇతరులతో ముందు మనం మంచిగా ఉండడం కోసం ప్రయత్నించాలి. ఎందుకంటే మహానీయ మొహమ్మద్ అస్లం గారు ఏమన్నారంటే, పొరుగువారి పట్ల సద్భావంతో మెలగండి, మీకు విశ్వాసం, ఈమాన స్థాయి ప్రాప్తమవుతుంది అని. అదేవిధంగా తన పొరుగువారి ఎడల ఉత్తమమైన వాడే అల్లాహ్ దృష్టిలో మంచివాడు అని. ఎవరి దుశ్చేష్టల వల్ల పొరుగువాడు సురక్షితంగా లేడో అతడు స్వర్గంలో ప్రవేశించలేడు అని. అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించేవాడు తన పొరుగువారి పట్ల దయాభావంతో మెలగాలి అని. అల్లాహ్ను, పరలోకాన్ని విశ్వసించే వ్యక్తి తన పొరుగువారిని బాధించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అని. తన పొరుగువాడు ఆకలితో ఉండగా కడుపు నింపకుండా భుజించే వ్యక్తి మరి విశ్వాసి కాలేడు అని. ఇవన్నీ కూడా హదీసులో చెప్పబడేటువంటి వాక్యాలు. మరి మన మంచి పొరుగు అంటే ఎలా ఉండాలి? తన పొరుగు వారికి సహాయం చేయాలి, పొరుగు వారికి రక్షణ కల్పించాలి, పొరుగు వారిని కష్టాల నుంచి కాపాడాలి, పొరుగువారి ద్వారా కలిగే బాధలపై ఓర్పు వహించాలి, మరి పొరుగువారి యొక్క యోగక్షేమాలు పట్టించుకోవాలి. మరి మంచి ఇరుగు పొరుగు లక్షణం ఏంటి? వారి మధ్య పరస్పర సహాయ సహకారాల కోసం మరి పాటుపడాలి, అటువంటి వాతావరణం కలిగి ఉండాలి. సామూహిక వెసులుబాటు, సౌలభ్యాల గురించి మరి అందరూ ఆలోచించాలి. దారిలో పరిశుభ్రత ఉండాలి. వివాదాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. దారిలో రాకపోకల్లో
ఉన్నటువంటి హక్కులు మనం తెలుసుకోవాలి. దారి పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త వహించాలి. దారిలో అడ్డంకులు కల్పించకూడదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. మరి తోటి ప్రయాణికుల్లో ఎలా ఉండాలి? ప్రయాణం ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. మరి తోటి వారికి సహాయపడాలి. సాటి ప్రయాణికుల యొక్క విశ్రాంతిని దృష్టిలో పెట్టుకోవాలి. పక్కనున్న వారు ఎలా ఉంటారు? అపరిచితులను ఆత్మీయులుగా మలుచుకోవాలి. అసహనాన్ని స్నేహంతో, సామరస్యంతో రూపుమాపాలి. భయాందోళనలో భద్రతగా పరివర్తనం చేయాలి. మరి దుర్భాషను సముద్ర భాషలతో చేయాలి. అంటే తిట్ల దండకం కాకుండా మంచి మాటలతో మాట్లాడుకోవాలి. అన్య మతస్థులైన పొరుగువారితోటి, వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా వారితో ఆత్మీయతను పెంచుకోవాలి. అపరిచిత వాతావరణాన్ని తొలగించాలి. వారికి కానుకలు పంపాలి. వారిని తమ ఇంటికి విందుకు ఆహ్వానించుకోవాలి. వారి ఎడల శ్రేయోభిలాషిగా మంచి పనులు మంచి మాటల్లో కలిసిమెలిసి ఉండాలి. వారి కష్టాల్లో దూరం చేసి మరి సంతోష సామాగ్రిని సమకూర్చాలి. ముస్లిమేతర సోదరుల ఎడల మీ యొక్క సద్వ్యవహారమే, మీ యొక్క మంచి వ్యవహారమే మరి ఈరోజు ఇస్లాంపై ఉన్నటువంటి అనేక రకాల చెడు ఆలోచనలను తీసివేయవచ్చు. ఇక మీ లోగిల్లో ఆనందం నిండాలని, మరి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని మనందరం కూడా కాంక్షించాలి. ఇక ఇంట్లో పరస్పర సహకారం భావం ఉండాలని కోరుకున్నప్పుడు పొరుగువారి విషయంలో కూడా మన ఇంట్లో మనం ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో పొరుగువారు కూడా వాళ్ళ ఇంట్లో వారితో అలా సురక్షితంగా ఉండాలని కోరుకోవాలి. మరి మన ఇంట్లో భద్రతను మనం ఇష్టపడినప్పుడు పొరుగువారి కోసం కూడా అటువంటి భద్రత మనం ఇష్టపడాలి. మన పిల్లల చదువు సంస్కారం గురించి మనం ఆలోచించినప్పుడు మన పొరుగు వారి యొక్క పిల్లలు వారి యొక్క సంస్కారం గురించి కూడా మనం ఆలోచించాలి. మన ఇంట్లో పరిశుభ్రత ఎలా ఉండాలని మనం అనుకుంటామో మన పొరుగు వారి యొక్క పరిశుభ్రత గురించి కూడా మనం ఆలోచించుకోవాలి, పట్టించుకోవాలి. అందుకే చెత్త ఎక్కడ వేస్తున్నామో ఎలా వేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. మన ఇంట్లో గలాటాలు మనం కొట్లాటలు మనం ఇష్టపడం కాబట్టి వేరే వాళ్ళకు కూడా గలాటాలు కొట్లాటలు గొడవలు పెట్టొద్దు. అలా పెడుతుంటే కూడా మనం వీలైతే వాటిని పరిష్కరించడం కోసం ప్రయత్నించాలి. మన ఇంట్లో తిట్ల పురాణాన్ని మనం ఇష్టపడం కాబట్టి పొరుగువారి కోసం కూడా మనం అటువంటి వాతావరణాన్ని ఏర్పరచకూడదు. ఇక దైవప్రవక్త ముహమ్మద్ సుస్లం గారు ఏమన్నారంటే, ఎవరి ఆధీనంలో నా యొక్క ప్రాణం ఉందో ఆ యొక్క అల్లా సాక్షిగా చెప్తూ ఉన్నాను, తన కోసం ఇష్టపడిందే పొరుగువాని కోసం కూడా ఇష్టపడాలి. తన కోసం ఇష్టపడిందే పొరుగువాడి కోసం ఇష్టపడినంత వరకు ఆ యొక్క వ్యక్తి విశ్వాసి అంటే మోమిన్ కాజాలడు అని ఉంది. ఎక్కువ కోపం, అసహ్యం, మరి మనం అనేది చాలా ఎక్కువైపోయింది. ప్రైవసీ పేరుతో ప్రజలు పొరుగు వారికి దూరం అయిపోయారు. ఫోన్లలో ఇక్కడే ఉంటాం కానీ దూరం అయిపోయారు. అసలు మన ఇంట్లోనే మనమే ఫోన్లు పట్టుకొని దగ్గరుండి కూడా దూరంగా బతుకుతూ ఉన్నాం. మరి ఇక పొరుగువారితోటి పక్కింటి వారు, బయట వారు, వాళ్ళు వీళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అసలు ఏం సంబంధం లేకుండా జీవిస్తున్నట్టు అయిపోయింది ప్రస్తుతం. తోటివారి మధ్యనే అంతరాయాలు, అగాధాలు పెరుగుతున్నాయి. తత్కారణంగా అంటే మనలో చెడు ఆలోచనలు ఇలా దూరం అయిపోతూ ఉన్నాం. ఇక ఏకాంతం, అభద్రతాభావం పెరగడం వల్ల వివిధ మానసిక రుగ్మతలు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఈరోజు సామాజిక సత్సంబంధాల శుభాలకు వ్యక్తులు దూరం అవుతూ ఉన్నారు. ఒకరికొకరు దగ్గరలో ఉన్నప్పటికీ పరస్పరం సహకారం కరువైపోయింది ఇప్పుడు. అందుకే మరి మనందరం కూడా కలిసి దేశవ్యాప్తంగా మరి ఒకరికొకరు ఇలా ఇరుగు పొరుగు వారి యొక్క హక్కుల గురించి తెలుసుకొని మనందరితో కూడా కలిసిమెలిసి జీవించడం కోసం ప్రయత్నిద్దాం. మనం బాగుంటే మన పొరుగువారు కూడా బాగుంటారు. మన పొరుగువాడు బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. మరి ప్రజలంతా కలిసిమెలిసి ప్రేమైక భావంతో ముందుకు సాగుతూ దేశ నిర్మాణం కోసం ఒకరికొకరు సహాయం చేసుకుందాం. అందులో వైషమ్యం ఉండకూడదు, దురాభిలాష ఉండకూడదు, శ్రేయోభిలాష ఉండాలి, స్వార్థం ఉండకూడదు, త్యాగం మరియు సానుభూతి ఉండాలి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు పోవాలి. మనందరికీ కూడా ఈ యొక్క విషయంలో ఆ దేవుడు మనందరికీ సహాయపడాలని నేను మనందరి తరఫున కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు సృష్టించిన ఈ సృష్టిలోని అన్ని ఆపదల నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, రెహమాన్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల
మా యొక్క తప్పులను క్షమించండి, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మమ్మల్ని కరుణించండి, రక్షించండి వల్ల అల్లా మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్న ఓ దేవుడా వల్ల మాకు సహాయం చేయండి వల్ల మా తప్పులను క్షమించండి వల్ల అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాతుల నుంచి, దిష్టి నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, అప్పుల నుంచి అలా వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల అల్లా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజు మాజూజుల నుంచి, నరకయాత్ర నుంచి, సమాధి శిక్షల నుంచి, ఆలమే బడ్జెట్లో ఉన్న ఇబ్బందుల నుంచి, ప్రళయం బదులు ఉన్న ఇబ్బందుల నుంచి మమ్మల్ని అందరినీ రక్షించి మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమేన్. అల్లా ఎవరైతే ప్రార్థించమన్నారో, ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటూ ఉన్నారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమేన్. అల్లా మేమందరం కూడా కలిసి మెలిసి జీవించే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల అల్లా ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా సరే అల్లా మేమందరం కూడా కలిసి మెలిసి జీవించే భాగ్యాన్ని, అటువంటి హృదయాన్ని, అటువంటి ఆలోచనని మాకు ఇవ్వండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల ఆమేన్. సైతాన్ శోధనల నుంచి, సైతాన్ వసవసా నుంచి, చెడు జిన్నాతుల నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి వల్ల ఆమేన్. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉన్నారో, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారో, సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో, అనారోగ్యంతో, ఇబ్బందుల్లో, బాధల్లో అనేక రకాలుగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరికైతే జాబులు లేవో, ఎవరైతే పేదరికంతో ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే మెంటల్ టెన్షన్ తోటి, మానసిక బాధలతోటి, అనేక రకాల రోగాలతోటి, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరి తరఫున కూడా మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క రక్షణని వారందరికీ కూడా కల్పించడం వల్ల, వారందరికీ ప్రశాంతతను ప్రసాదించడం వల్ల, వారికి సబర్, ఓపిక పట్టే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, వారికి కలిగిన ఈ యొక్క బాధల వల్ల వారికి ఇహలోకంలోనూ, సమాధి జీవితంలో, ప్రళయంలో, పరలోకంలో కూడా వారందరికీ మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంత సుఖాలు కురిపించే విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంత సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ వసీలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు, జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా తల్లిదండ్రుల పట్ల, బంధుమిత్రుల పట్ల, భార్య బిడ్డల పట్ల, మా యొక్క శ్రేయోభిలాషుల పట్ల, మరియు యొక్క ప్రసంగం వింటున్న వారి పట్ల, మరియు ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో ఈ యొక్క ప్రసంగాన్ని ఇతరుల దాకా ఎవరైతే చేరుస్తారో వారందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల ఆమీన్. అల్లా మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, దాన ధర్మాలు, ఆ యొక్క అల్లా మా యొక్క ఆరాధనలు అన్నింటినీ కూడా స్వీకరించండి. మా యొక్క కుర్బానీలు స్వీకరించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మీ యొక్క రెహమతోటి, మీ యొక్క కరుణతోటి మమ్మల్ని ఇహపరలోకాల్లో కాపాడి రక్షించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్.